నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవుడి జీవితంలో కూడా చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి, మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ అనేది చిన్న పిల్లల మీద ఎక్కువగా ఉందంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా దేశాలు కూడా ఇదే అంశం గురించి చాలా సందర్భాల్లో చర్చించిన అంశాలు కూడా మనం గతంలో చూసాం. ఇకపోతే గతంలో పిల్లలకి ఖాళీ సమయం దొరికింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి పక్కన ఉన్నటువంటి మన బంధువులతోనో, లేకపోతే బంధువుల ఇంటికెళ్ళో, లేకపోతే తోటి స్నేహితులతోనో కలిసి అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు దాదాపుగా చాలామంది ఉన్న టైం అంతా కూడా ఫోన్ల మీదనే ఆధారపడుతున్నట్టు, ఫోన్ల మీదనే ఎక్కువ టైం కేటాయిస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా పిల్లలు ఫోన్ వాడకం అనేది ఎక్కువగా చేయడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ హెడ్లైన్ చూస్తే, పిల్లలకు మొబైల్ ఫోన్ ఇన్ని అనర్థాలకు దారా అంటూ క్వశ్చన్ మార్క్ వేసారని జరిగింది. సో మొదటిగా చూస్తున్నట్టయితే సగటున రోజుకి 6 గంటలు 30 నిమిషాలు ఫోన్ వాడుతున్న పిల్లలు. సో ఒక డేలో 24 గంటలు ఉంటే 24 గంటల్లో పిల్లలు దాదాపుగా 6 గంటల 30 నిమిషాలు ఫోన్ మీదే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఫోన్ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు అని నిపుణులు వెల్లడించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువ సమయం గేమ్స్ ఆడుకోవడానికి కేటాయిస్తున్న బాలలు. సో ఎక్కువ సమయం ఉన్న 24 గంటల్లో 6 గంటల 30 నిమిషాలు పిల్లలు ఫోన్ మీదే టైం కేటాయిస్తూ ఉంటుంటే దాంట్లో కూడా ఎక్కువ సమయం గేమ్స్ ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వెల్లడించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సెల్ ఫోన్ వాడకంతో పిల్లలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం. సో ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల ఆ రేడియేషన్ ఇంపాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫోన్లోకి ఎడిక్ట్ అవ్వడం వల్ల తెలియదు, కానీ మొత్తానికి పిల్లలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం అంటే మెంటల్గా ఏదైతే మనకి ఫిజికల్గా కాకుండా మెంటల్గా సంబంధించినటువంటి మానసికానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానిపైన ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడించారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ లేకపోతే టెన్షన్ పడుతున్న 91% పిల్లలు. సో పిల్లలనే కాదు, పెద్దలు కూడా దాదాపుగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఫస్ట్ లేవగానే మన పిల్లో పక్కన కానీ, లేకపోతే పక్కన ర్యాక్లో కానీ, లేకపోతే కబోర్డ్లో కానీ, మన పక్కన బెడ్ మీద కానీ ఎక్కడో చోట ఫోన్ పెట్టేస్తారు. ఫస్ట్ లేవగానే నా ఫోన్ ఎక్కడుంది, నా ఫోన్ ఎక్కడుందంటూ వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఆ నిద్ర కాలంలో ఒక్క నిమిషం ఫోన్ దొరకకపోతే ఏదో కంగారు పడుతున్నట్టు, ఏదో పోతున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక పిల్లలు కూడా అంతే, దాదాపుగా 91% మంది పిల్లలు ఫోన్ ఇవ్వకపోతేనో, లేకపోతే ఫోన్ లేకపోతేనో అదొక రకమైనటువంటి టెన్షన్లా, అదొక ఫోబియాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంట్లో ఉండే పిల్లలు 90% మందికి ఫోన్ తప్ప వేరే ధ్యాసే లేదు. సో ప్రస్తుతానికి ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉంటున్నారంటే స్కూల్కి వెళ్లకుండా ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే పిల్లలకు వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా ఫోను, సో దాంట్లో పలానా డేటా ఉంటుంది, దానివల్ల పలానా గేమ్స్ ఆడుకోవచ్చు, లేకపోతే మనం రీల్స్ చూసుకోవచ్చు, యూట్యూబ్ చూసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 90% మంది ఫోన్ మీద ధ్యాస తప్పితే వేరే ఏ ఆలోచన లేదన్నట్టు వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కరోనా తర్వాత బాగా ఎక్కువైపోయిన ఫోన్ వాడకం. సో కరోనా లాంటి మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించిన అంశం మనం చూసాం. ఆ టైంలో ఉన్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అని ఆలోచించిన టైంలో పిల్లల ఎడ్యుకేషన్ పాడవకుండా ఉండడం కోసం పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అంటూ, జూమ్ క్లాసెస్ అంటూ ఉన్న టెక్నాలజీని వాడుకున్న క్రమంలో ఎప్పుడైతే కరోనా అంటే సోషల్ డిస్టెన్స్ కానీ, స్కూల్స్ మూతపడ్డం కానీ, ఇలా ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఎవరింట్లో పిల్లలు వాళ్ళు కూర్చొని ఆ క్లాసెస్ వినడం కోసం జూమ్ క్లాసెస్ అంటూ, ఆన్లైన్ క్లాసెస్ అంటూ వచ్చిన తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా ఈ ఫోన్ వాడకం మాత్రమే తగ్గడం లేదు. సో ఈ ఫోన్ వాడకం మాత్రం అప్పటి నుంచి ఎక్కువైందని చెప్పొచ్చు. సో అప్పుడు ఇంటికి ఒక ఫోన్ ఉంటే అప్పుడు మాత్రం ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటే అంతమంది అన్ని ఫోన్లు కొన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తల్లిదండ్రులను చూసి ఫోన్లకు అడిక్ట్ అవుతున్న పిల్లలు. సో తల్లిదండ్రులు మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో పిల్లలే కాదు, పెద్దలు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు సగం టైం అంతా ఫోన్లోనే కేటాయిస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటున్నారంటే ఇక్కడ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే 89% మంది పిల్లలు నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారు. సో మనం ఇందాక కూడా అదే మాట్లాడుకున్నాం. సో దాదాపుగా 89% మంది పిల్లలు పొద్దున్న లేవగానే ఫోన్ చూసే పనిలోనే ఉంటారు తప్పితే వేరే ఏ ధ్యాస ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 60% మంది పిల్లలు చదువుకోవడానికి ఫోన్ వాడుతున్నారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కరోనా లాంటి విపత్తు సమయంలో ఆన్లైన్ క్లాసెస్ అంటూ, జూమ్ క్లాసెస్ అంటూ, జూమ్ మీటింగ్స్ అంటూ ఇలా ప్రతి అంశాన్ని కూడా ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో 60% మంది పిల్లలు చదువుకోవడానికి ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5 ఏళ్ల వయసులోనే పబ్జీ, రేసింగ్ గేమ్స్ ఆడుతున్న పిల్లలు. సో దాదాపుగా 5 ఇయర్స్ నుంచే ఈ పబ్జీ కానీ, రేసింగ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో ఒకరినొకరు చంపుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు చేజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అది కూడా 5 ఇయర్స్ నుంచే.
నెక్స్ట్ చూసుకుంటే అతిగా మొబైల్ వినియోగంతో అనేక ఆరోగ్య సమస్యలు. సో అతిగా మొబైల్ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల దాదాపుగా చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిన్న వయసులోనే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో చిన్న వయసులోనే ఈ హైపర్ డిజార్డర్ ఏదైతే ఉందో, ఆ ఎఫ్సిటీ డిజార్డర్ ఏదైతే ఉందో దానికి ఇంపాక్ట్ అవుతూ అంటే దానికి గురవుతూ ఉన్నారు. బికాజ్ మనం ఇందాకలు మాట్లాడుకున్నాం కదా, ఆ రేడియేషన్ ఇంపాక్ట్ వల్ల ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిప్రెషన్, ఫోబియాలు, బిహేవియర్ ప్రాబ్లమ్స్. పిల్లలకి ఫోన్ కాస్త దూరం చేస్తే డిప్రెషన్ అవ్వడం కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి అంశాలని క్షుణ్ణంగా ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడం వల్ల కూడా డిప్రెషన్ అవ్వడం కానీ, లేకపోతే బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటే డిఫరెంట్ బిహేవియర్ అంటే పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి, తోటి వారితో ఎలా బిహేవ్ చేయాలి, తన స్నేహితులతో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ కజిన్స్తో ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఎదిగే పిల్లలకి బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పిల్లలు రైట్ వేలో ఉంటారు అని అంటారు కదా. సో మరి ఈ ఫోన్ యూజ్ చేయడం వల్ల డిప్రెషన్, ఫోబియాలు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయంట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టైంకి తినకపోవడంతో శారీరక మానసిక సమస్యలు. సో వన్స్ మనం ఫోన్ పట్టుకొని ఏదైనా ఒక అంశం చూడడం మొదలు పెట్టామంటే టైంతో మనకు పనే లేదన్నట్టుగా గడిపేస్తూ ఉంటాం. మనమే కాదు, పిల్లలు కూడా అలాగే ఉన్నారు. సో టైంకి ఆ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేసి తినడం కూడా మర్చిపోతుంటారు. కాబట్టి అలా ఫోన్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి, శారీరక మానసిక సమస్యలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ. సో మొబైల్ ఫోన్ రేడియేషన్ ఏదైతే ఉందో దానివల్ల నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిల్లల్లో దెబ్బతింటున్న కంటి ఆరోగ్యం. సో మనం చెప్పాం కదా, పిల్లలు లైట్తో పని లేకుండా చీకట్లోనైనా డే టైంలోని ఎనీ టైం ఫోన్ యూజ్ చేయడం వల్ల ఆ రేడియేషన్ ఇంపాక్ట్ వల్ల కంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉందంటే స్క్రీన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ స్క్రీన్ చూస్తున్న టైంలో కంటి మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిన్న వయసులో కళ్ళద్దాలు వాడాల్సిన పరిస్థితి. సో చిన్న వయసులో అంటే ఒకప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటా, కానీ ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు తోడు ఈ ఫోన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా కళ్ళద్దాలు పెట్టుకునే పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ గేమ్స్కి బానిస అవుతున్న క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నటువంటి పిల్లలు. సో ఆన్లైన్ కొన్ని గేమ్స్ ఉంటాయి, ఫ్రీ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ గేమ్స్ మనం అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా ఆన్లైన్ గేమ్స్కి ఇంపాక్ట్ అవ్వడం వల్ల సో క్రెడిట్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఖాళీ చేస్తున్నాయి. అంటే పేరెంట్స్ దగ్గర అమౌంట్ తీసుకోవటము, వాటి మీద ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ ఆ గేమ్ ఆడటం, మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం, మళ్ళీ ఇలా ఇన్వెస్ట్ చేయడం. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడుపుతున్నటువంటి టీనేజర్లు. సో టీనేజర్లు పిల్లలే కాదు, పెద్దలే కాదు, టీనేజర్లు కూడా ఆల్మోస్ట్ సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. స్నాప్చాట్ అని, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియాకు సంబంధించినటువంటి థింగ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా టీనేజర్లు గడుపుతున్నారు. బికాజ్ కొత్త వ్యక్తులతో పరిచయాలు అవ్వచ్చు, ఇలా ప్రతి అంశాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ళ లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రతిపాదనలు. సో ఆస్ట్రేలియాలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా కంట్రీ ఏదైతే ఉండిందో సో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం జరిగిందనమాట. సో 16 ఏళ్ళ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ బ్యాన్ చేయాలి. అంటే పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ఫోన్లు ఇవ్వడానికి లేదు. బిలో 16 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ వాడడానికి వీళ్ళు లేదంటూ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అవే ప్రతిపాదనలు ఇండియాలో కూడా వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది పేరెంట్స్ కోరుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్కూల్లో డిజిటల్ టీచింగ్ తగ్గించాలంటే యునెస్కో. సో యునెస్కో కూడా ఇప్పుడు మనం ఇందాకలు మాట్లాడుకున్న కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ అని, డిజిటల్ క్లాసెస్ అని ఎక్కువగా పెట్టారు. సో ఇప్పుడు ఆ డిజిటల్ క్లాసెస్ తగ్గించి పిల్లలకి డైరెక్ట్గా క్లాసెస్ చెప్పడం చాలా మంచిదంటూ యునెస్కో ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రోజుకి 2 గంటల కంటే తక్కువ స్క్రీన్ టైం ఇవ్వాలని నిపుణుల సూచన. సో ప్రతి మనిషి కూడా రోజుకి అంటే పిల్లల విషయంలో మాత్రానికి రోజుకి 2 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ అయితే ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే మాత్రం ఆ రేడియేషన్ ఇంపాక్ట్ వల్ల మానసికంగా, శారీరకంగా, కంటి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పుస్తకాలు చదవడం, అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేయాలని వైద్యుల సలహా. సో మన చిన్నప్పుడు కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, పుస్తకాలు చదవండి, బయటికి వెళ్ళి గేమ్స్ ఆడండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ గేమ్స్ అంటారు, ఆన్లైన్ క్లాసెస్ అంటూ ఉంటారు. కాబట్టి సో ఆ పుస్తకం ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని పిల్లల్ని మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ కానీ లేదా పుస్తకాలు చదవడం కానీ ఇలాంటివి పెడితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి వైద్యులు సలహా ఇస్తూ ఉన్నారు. సో ఇది పిల్లలు ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు ఇవి. సో దయచేసి పేరెంట్స్ కూడా
పిల్లలకి ఫోన్లు కాస్త దూరం చేసేసి పుస్తకాలు ఇవ్వటం కానీ, లేకపోతే అవుట్‌డోర్ గేమ్స్‌కి పంపించడం కానీ, ఎట్ ద సేమ్ టైమ్ బంధువులతో గానీ, లేకపోతే మన సాంప్రదాయాలు, సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు వాళ్ళని మళ్లించడం కానీ, అండ్ ఇంకో అంశం ఏంది అనంటే పిల్లలకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ కూడా టైం కేటాయించి వారితో గడపడం చేస్తే మాత్రం డెఫినెట్‌గా పిల్లలు ఫోన్‌కి కాస్త దూరంగా ఉంటారు. సో, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.